అది గ్రూప్ 2 ప్రశ్నాపత్రమా లేక టీడీపీ సన్మాన పత్రమా? గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించాడు. రెండు కళ్ళ సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నాపత్రం నిండా అచ్చొత్తించాడు. క్వశ్చన్ పేపర్ అంతా గురువు గారి భజనను దగ్గరుండి చేయించినట్టున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయం అత్యంత ప్రధానమైన ప్రశ్న అట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సంగతి ప్రశ్నాపత్రంలో ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన సంస్థ ఏదైతే మనకేంటి? ఆ విషయం ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులను ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజాం సాగర్, కడెం ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని ఈ టైంలో అడిగించడం వెనుక కుట్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం లాంటి పదాలను బలవంతంగా తెలంగాణ ప్రశ్నాపత్రంలో జోడించడం వెనుక ఉన్న ఎజెండా ఏంటి? కావూరి సాంబశివరావు, లగడపాటి సుబ్బరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావుల పేర్లు తెలంగాణ గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి? ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లను గుర్తించి జతపరచాల్సిన కర్మ మనకెందుకు? అసలేం జరుగుతుంది రాష్ట్రంలో? ఆనవాళ్లు చెరిపేస్తానని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలేంటి? తెలంగాణను ఏం చేయాలని చూస్తున్నాడు? తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు ప్రశ్నపత్రంలో తెలంగాణ రాష్ట్రానికి అస్సలు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో పదుల సంఖ్యలో ప్రశ్నలు అడిగించారు. సంబంధం లేని క్వశ్చన్లతో అభ్యర్థులను తికమక పెట్టింది టీజీపీఎస్సీ. తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు రాకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు మండిపడుతున్నారు. మార్పు అంటే ఇదేనా అంటూ వాపోతున్నారు. బుర్రా వెంకటేశం సార్, ఇదేనా తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు అంటే అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది అని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మరోసారి తెలంగాణ చరిత్రను చెరిపివేసే కుట్ర జరుగుతుందని గ్రూప్ 2 అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు. గ్రూప్ 2 ప్రశ్నలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే అది టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగక మానదన్నారు. మళ్లీ తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమేనా మార్పు అంటే అని హరీష్ రావు నిలదీశారు. చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదని స్పష్టం చేశారు. అది కాలం మీద చేసిన సంతకం అని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే రేవంత్ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించిందన్నారు. రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హరీష్ రావు హెచ్చరించారు. అది గ్రూప్ 2 ప్రశ్నపత్రమా లేక టీడీపీ సన్మాన పత్రమా? గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించాడు. రెండు కళ్ళ సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నాపత్రం నిండా అచ్చొత్తించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో తెలంగాణకు ఎటువంటి సంబంధం లేనటువంటి ప్రశ్నలు చూస్తున్నాం మనం. పదుల సంఖ్యలో ఆ ప్రశ్నలు కనబడుతున్నాయి. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేస్తాను అనే కుట్రలో భాగంగానే దీన్ని చూడాలా? దీన్ని ఎలా చూడాలి? తెలంగాణ సమాజం ఎలా అర్థం చేసుకోవాలి? అభ్యర్థులు ఏమంటున్నారు? తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఆంధ్ర ప్రాంత నేతలకు సంబంధించిన ప్రశ్నలు అడగడంపై తెలంగాణ వాదులు విద్యార్థులు మండిపడుతున్నారు. తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు పరీక్షా పత్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని ప్రశ్నలు అడగడం ఏందని టీజీపీఎస్సీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అటు తెలంగాణ తొలి ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమం సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. అదేవిధంగా ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన ప్రశ్నలు కూడా అడగలేదని కూడా ఇటు గ్రూప్ 2 అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో పదుల సంఖ్యలో ప్రశ్నలు వేయడం ఏందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రాంతం సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు అడగడం ఏందని కూడా చర్చించుకుంటున్నారు. ఇక సంబంధం లేని ప్రశ్నలతో అభ్యర్థులను తికమక పెట్టాలని కూడా టీజీపీఎస్సీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రశ్నలు రాకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఒక చర్చనైతే మొదలైంది. మార్పు అంటే ఇదేనా అంటూ
గ్రూప్ 2 అభ్యర్థులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి తెలంగాణ చరిత్రను తెరిపే కుట్ర జరుగుతుందా అన్న అనుమానాన్ని కూడా ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక అది గ్రూప్ 2 ప్రశ్న పత్రమా లేక టీడీపీ సన్మాన పత్రమా? గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ లో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన గురువు చంద్రబాబు భజన చేయించాడు. ఇదేనా తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు అంటే గ్రూప్ 2 అభ్యర్థులు తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు కళ్ళ సిద్ధాంతి చంద్రబాబు సంబంధించి ప్రశ్నపత్రం మొత్తం నింపారంటూ కూడా గ్రూప్ 2 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ అటు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయంపై అత్యంత ప్రధానమైన ప్రశ్న అని కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకున్న సంగతి ప్రశ్నపత్రంలో ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన సంస్థ గురించి మనకెందుకు? ఈ విషయాలు అడగాల్సిన అవసరం ఏంటంటే కూడా గ్రూప్ 2 అభ్యర్థులు టీడీపీఎస్ పై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు నిజాం సాగర్ కావచ్చు, కడే ప్రాజెక్టులు ఎవరు నిర్మించారు అని అడగడం వెనుక కుట్ర ఏందని కూడా తెలుగుదేశం